7వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన కొరకే మనం వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఈ లేఖన భాగాన్ని చదువుదామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 37-38 ఈ రెండు వచనాన్ని ఉత్తర ప్రత్యుక్త రీతిగా చదువుదాం. నేను కొంచెం చదువుతాను. నేను 37వ వచనాన్ని చదువుతాను, మరి 38వ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా మరి మీరందరూ కలిసి ఒక్క మాటలాగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా దేవుని వాక్యాన్ని ఆరాధన కొరకే మనం ధ్యానం చేసుకునే ముందుగా ఈ లేఖన భాగాన్ని చదువుదామండి. లూకా సువార్త 7వ అధ్యాయము 37-38 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామని. రెండు వచనాలు మాత్రమే చదువుదాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టెలో అత్తరు తీసుకుని వచ్చి ఈ ఉదయకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. నీవు నేను యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడిన మనము ఆయనను మనం ఘనపరచవలసిన వారుగా, ఆరాధించవలసిన వారుగా, పూజించవలసిన వారుగా ఉంటున్నామండి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఆయన రక్తము చేత మనం కొనబడిన వారు కాబట్టి ఆయన మనను ఈ లోకమనే పాపము నుండి అపవాది యొక్క చేతుల నుంచి మనం విడిపించారు కాబట్టి ఆయనకు మనం ఎంతగానో రుణస్థులుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉంటున్నాం. ఏదో ఒక ఆదివారం మాత్రమే మనం దేవుణ్ణి ఆరాధించేవారం కాదు, కానీ ప్రతిరోజు దేవుణ్ణి మనం ఆరాధించేవారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు మన జీవితంలో మనకి ఎన్నో రకాలుగా ఆయన భద్రత, ఆయన కాపుదల, ఆయన సంరక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తూ మరి ఈ రోజు వరకు భూమి మీద మనం సజీవులుగా ఉండడానికి గల కారకుడిగా ఉన్నందుకు ఆ దేవుణ్ణి మనం ఆరాధించవలసిన వారు ఉంటున్నామండి. అంటే ఆరాధన అంటే ఏదో నోటి మాటలతో దేవుణ్ణి ఆరాధించడం కాదు, కానీ మనము మన దేహముతో అంటే మన శరీరముతో ఆ దేవుణ్ణి మనం మహిమపరిచే వారిగా ఉండాలి అని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నారు. సరే, మరి ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారిని ఒక పరిసయ్యుడు, సీమోను అనే ఒక పరిసయ్యుడు ఆయన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఆయన సరే, యేసు ప్రభువారు తన ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు మరి ఆయనకి యేసు ప్రభువారికి చేయవలసిన మర్యాదలు ఏమీ చేయలేదు. అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఆయన తుడుచుకోవడానికి తువాలు కూడా ఇవ్వలేదు, ఆయనకి ఏమాత్రం కూడా మర్యాద కూడా ఏమీ చేయకుండా తన పనుల్లో తను మరి చిక్కబడి అంటే మరి తన పనిలో తను పడి ఆయన బిజీలో ఉన్నాడు, అంటే ఆయన కంగారులో ఉన్నాడు. అయినా యేసు ప్రభువారిని పిలిచాడే తప్ప ఆయనకి చేయవలసిన గౌరవ మర్యాదలు ఏమీ ఆయనకి ఏమీ చేయలేదు. సరే, యేసు ఆ పరిసయ్యుని ఇంట భోజనంకు వచ్చాడని ఆ ఊర్లో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ అది విని ఒక అత్తరును బుడ్డిలో తీసుకుని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన వెనుక తట్టు అంటే ఆయన ఉంటే ఆయన వెనుక తట్టు ఆమె తిరిగి కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆయన పాదములకు పూసిందనమాట. ఈ విషయాన్ని ఆ సీమోను పేతురు చూశాడు. చూసి ఆయన అన్నాడు, నేనేమో ఈయనేదో గొప్ప ప్రవక్త అనుకున్నాను, ఈయనెవరో దేవుడు కుమారుడిని చెప్పుకున్నాడు కదా అని నేను ఆయన ఇంటికి భోజనాన్ని పిలిస్తే ఆయన ముట్టుకున్న స్త్రీ అది ఎవతియో ఎటువంటిదో ఆయనకు ఆ మాత్రం కూడా తెలియదా? అది పాపాత్మురాలైన స్త్రీ తన్ని వచ్చి
తను ముద్దు పెట్టుకుంటూ ఉంటే ఆయన ఏం చేస్తున్నాడు అని ఆయన మీద కూడా ఒక మరి చెడు అభిప్రాయానికి వచ్చేసాడు అన్నాడు. ఎందుకంటే ఆయన కూడా అలాంటి వాడు అయి ఉంటాడన్నమాట అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. సరే, యేసు ప్రభువారు సీమోన్ని పిలిచాడు. ఆ పరిసయ్యుడైన సీమోన్ని పిలిచి ఆయన అన్నాడు, మరి నేను నీ ఇంటికి భోజనానికి వచ్చాను కదా. ఆ పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆయన అడిగాడు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు చేయవలసింది ఏది కూడా చేయకుండా తిరిగి నా మీద మరలా నువ్వు నిందేస్తున్నావు. సరే, నీకు ఒక మాట చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను అని ఒక ఉపమానం చెప్పాడు ఆయన. ఆయన అన్నాడు, ఒక యజమానుడి దగ్గర 2 దాసులు ఉన్నారు. అందులో ఒకరికి 500 దేనారాలు ఇచ్చాడు, లేక ఒకరికి ఇలాగిచ్చాడు అని ఆయన ఒక ఉపమానాన్ని ఆయన బోధించాడు. సరే, ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 41 వచ్చినవండి. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరికి 2 రుణస్తులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. అప్పు తీసుకున్నాడు. ఒకడేమో 500 దేనారాలు తీసుకున్నాడు, ఒకడేమో 50 దేనారాలు తీసుకున్నాడు. సరే, వీళ్ళ దగ్గర చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బు లేకపోవడం వల్ల మరి వారు తన యజమానుడి దగ్గరికి వచ్చి, అయ్యా మీ అప్పు తీర్చలేకపోతున్నాం, తీరుస్తామని చెప్పారు. అయితే ఆ యజమానుడు అన్నాడు, అప్పిచ్చిన ఆయన అన్నాడు, మీ యొక్క రుణాలు నేను క్షమించేశాను, మీరు నాకు రుణాలు ఏమి అంటే మీరు అప్పు నాకేమీ తీర్చకూడదు అని అన్నాడు. అయితే ఇందులో ఎవరు ఎక్కువగా ఆ అప్పిచ్చిన వాడిని ప్రేమిస్తారు, తన యజమాని ప్రేమిస్తారు అని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, 500 దేనారాలు తీసుకున్నవాడే ఎక్కువగా ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే 500 దేనారాలు తీసుకున్నప్పటికీ నన్ను క్షమించాడు, అది అప్పు తీర్చొద్దు అన్నాడంటే మరి ఆడే కదా ఎక్కువ తీసుకున్నాడు, వాడే కదా ఆయన ఎక్కువగా ప్రేమించేది. 50 దేనారాలు తీసుకున్నాడు ఎందుకు ప్రేమిస్తాడు? ఎందుకంటే ఆడ 500 దేనారాలు తీసుకున్నాడు కదా, ఆడు ప్రేమిస్తాడు. నేను 50 తీసుకున్నాను, ఆయనంత ప్రేమించవలసిన అవసరం ఏముందని అనుకుంటాడు కదా. అందుకని 500 దేనారాలు తీసుకున్నవాడే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నారు, సరిగా నువ్వు చెప్పావు, నువ్వు అనుకుంటున్నావు కదా నేనేమి పెద్ద పాపములేమీ చేయలేదు, నేను నీతిమంతుణ్ణి, నేను చేసిన పాపాలు కొన్నే ఉన్నాయి, అందుకని మరి దేవుడు నువ్వు నన్ను అంత ఎక్కువగా ప్రేమించలేదు. కానీ ఆమె ఎన్నో ఘోరమైన పాపాలు చేసిందని మీరు చెప్తున్నారు కదా. ఈ ఊర్లోని అలాంటి పాపాత్మురాలైన స్త్రీ లేదని మీరు చెప్పుకుంటున్నారు కదా, మంచిది. కానీ ఆమె ఎంత ఘోరమైన పాపములు చేసిందో, విస్తారమైన పాపములు చేసిందో, ఆ పాపములు నేను క్షమించాను కాబట్టి ఆమె ఈరోజు నన్ను ఎంతగా ప్రేమించింది. మీ అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించింది. ఆమె ఎంత ప్రేమించిందో తెలుసా? నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నన్ను నీళ్ళివ్వలేదు, కానీ ఆమె తన కన్నీటితో నా పాదములను తడిపింది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను తుడుచుకోవడానికి తువాలు కూడా నువ్వు ఇవ్వలేదు, కానీ ఆమె తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఆమె నా పాదములను ముద్దు పెట్టుకుంది. అంతేకాదు, విలువైన అత్తరును తీసుకుని వచ్చి నా పాదముల మీద పోసింది ఆమె. కాబట్టి నీకంటే ఆమె నన్ను ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పి ఆమెను పిలిచి అన్నాడు, అమ్మా నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి, కాబట్టి నువ్వు సమాధానంగా దానివే ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. ఇది యేసు ప్రభువారు చెప్పిన విషయం అన్నమాట. సరే, ఈరోజు ఆరాధన కొరకై దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన సిద్ధపరచాలనుకునేది ఏంటంటే ఈ 3 విషయాలను బట్టి 4 విషయాలను బట్టి ఆమె యేసు ప్రభువారిని దగ్గరికి వచ్చి ఆయన పాదములను తన కన్నీటితో తడిపింది. 2, ఆయన తల వెంట్రుకలతో ఆమె తల వెంట్రుకలతో యేసు ప్రభువారి పాదాలను తుడిచింది. 3, ఆయన పాదములను ఆమె ముద్దు పెట్టుకుంది. 4, విలువైన ఆ అత్తరును ఆయన పాదముల మీద పోసింది. ఇది ఆమె చేసింది. యేసు ప్రభువారిని ఆమె ఎంత ఘనపరిచింది అంటే, ఆమె ఎంతగా మహిమపరిచింది అంటే, ఈ లోకములో అంతగా ఇంకంత మహిమపరిచిన వాడు లేరు. మీకు తెలుసు, ఇలాగే
యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా మరియ కూడా ఇలాగే చేసింది. ఆమె కూడా ఒక అత్తరు ఒక బుడ్డిలో తీసుకుని వచ్చి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ బుడ్డిని పగలగొట్టి ఆ అత్తర్ని ఆయన మీద పోసింది. అది పోయగానే ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నిండిపోయింది. అప్పుడు వారందరూ అన్నారు, ఎందుకంత విలువైన అత్తర్ని నువ్వు నేలపాలు చేశావు? దీన్ని అమ్మి ఆ డబ్బును తీసుకొచ్చి ఆయనకి ఇచ్చుంటే ఆయనకి ఎవరికైనా పేదలకు ఇచ్చేవాడు కదా, లేని వాళ్ళకి సహాయం చేసేవాడు కదా, ఇదంతా వృధా చేసావు అని ఆ మరియ మీద తన శిష్యులు కోపపడినప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, ఆమె నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యము చేసింది, నన్ను ఆమె ఎంత ఎక్కువగా మహిమపరిచింది. నేను ఎక్కడైతే నన్ను జ్ఞాపకము చేసుకుంటారో ఆమె చేసినది కూడా అది ఎప్పటికీ జ్ఞాపకం ఉంటుంది అని చెప్పారు ఆయన. సరే మీకు ఆ ఒక్క మాట చూపిస్తాను నేను. యోహాను సువార్త 11వ అధ్యాయము యేసు ప్రభువారు ఆయన ఈ భూమి మీద 12వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడో మీకు ఆ మాట చూపిస్తాను. ఏడు వచ్చినవండి 12వ అధ్యాయము యోహాను సువార్త 12:7. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి, పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. సరే, ఈ ఇంకొక దగ్గర అదే మాట చెప్పినప్పుడు ఆయన అంటాడు, నేను ఎక్కడైతే ఈ అంటే నన్ను గురించి చెప్పబడుతుందో ఆమె గురించి కూడా అది ప్రశంసించబడుతుంది. ఆమె చేసిన కార్యం ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. అంత విలువైన కార్యం చేసింది. యేసు ప్రభువారిని వీళ్ళిద్దరూ కూడా ఎంత ఘనపరిచారో, ఎంత విలువైన వాటిని యేసు ప్రభువారికి సమర్పించారు వీరు. ఎందుకంటే దేవుడికి ఇచ్చేటప్పుడు కానీ, దేవుడికి ఏదైనా మనం సమర్పించేటప్పుడు కానీ దేవుడు విలువైన వాటిని కోరుకుంటున్నాడు. ఏంటి విలువైనవి అంటే, నీ దృష్టిలో నీకు కనిపించే విలువైనవి దేవుని దృష్టిలో విలువైనవి కావు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మనకి విలువైనవి ఏంటంటే బంగారము, డబ్బు, భూమి, ఇల్లు, ఆస్తులు, ఇవి మనకి విలువైనవి. మనం ఎప్పుడు కూడా వీటి కొరకే ప్రయాసపడుతూ ఉంటాం. ఇవన్నీ మనకి ఎంతో భూమి మీద విలువైనవని. కానీ దేవుడి దృష్టిలో ఇవి విలువైనవి కావు. మన డబ్బు, మన బంగారము, మన ఆస్తి, మన ఇల్లు, మన సంపద, ఇవేమీ దేవుడికి విలువైనవి కావు. ఎందుకంటే ఇవన్నీ నాశనమైపోయేవి. ఎందుకంటే ఈ లోకంలో నాశనమైపోయేవి దేవుని దృష్టికి విలువైనవి కావు, కానీ నాశనమైపోయేవి మన దృష్టికి విలువగా కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి ఈ లోకంలో అవి విలువైనవి అనుకుంటున్నాం, కానీ దేవుడి దృష్టిలో ఇవి ఏమాత్రము కూడా ఎన్నదగినవి కావు. ఆయన ఎన్నిక చేసేవే కావు. ఎందుకంటే ఆయన దృష్టిలో అవి ఎన్నిదగినవి కావు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆయన చెప్తాడనమాట. మరి దేవుని దృష్టికి ఏది విలువైనవి అంటే, దేవుని దృష్టిలో ఏది విలువైనవో అది తెలుసుకున్నారు వీళ్ళిద్దరు స్త్రీలు కూడా. ఈ స్త్రీలు దేవుని దృష్టికి ఏది విలువైనదో తెలుసుకొని ఆ విలువైన వాటిని దేవుడికి సమర్పించారు. అందుకని అంటాడు, దేవుని దృష్టిలో విలువైనది ఏంటో తెలుసా? సరే మీకు చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఈ మాటను జ్ఞాపకం చేశారు. దేవుని దృష్టికి ఏది విలువైనదో చూపిస్తాను మీకు. 12వ అధ్యాయము 1వ వచనం అండి. రోమా 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ దేవునికి, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఏది ఉత్తమమైనది అంటే సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడము. నీవిచ్చే డబ్బు, నీ బంగారము, నీ ఆస్తి, ఈ లోకంలో ఉన్న సంపద ఏమీ కూడా దేవునికి విలువైనది కాదు. మరి ఏది విలువైనది అంటే విలువైన నీ దేహాన్ని దేవుణ్ణి అనుగ్రహించాడు. ఆ దేహాన్ని దేవునికి సమర్పించు. ఆయన అంటాడు, దేవుడు నాకు ఒక శరీరమును అమర్చాడట. ఆయన అమర్చాడట. సరే మీకు ఆ మాట చూపిస్తాను. ఎబ్రీయులకు రాసిన పత్రిక. దేవుడు మనకి ఏమిచ్చాడు, దేనితో మనం దేవుని మహిమపరచాలి అనే విషయాన్ని దైవజనుడు ఇక్కడ ఆయన చెప్తున్నాడు. 10వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనమండి. 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. సరే, నువ్వు కోరేది ఏంటంటే బలిను అర్పణని నువ్వు కోరలేదు. లోక సంబంధమైనది ఏది దేవుడికి అక్కర్లేదు. ఆయన కోరింది ఏంటో తెలుసా? నీకొక శరీరాన్ని అమర్చాడు కదా, ఆ శరీరముతో నువ్వు దేవుని మహిమపరచాలి. నీ శరీరముతో దేవుణ్ణి గణపరచాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు అంటాడు, ఈ దేహము మన కోసం మనకి ఇవ్వలేదట. ఈరోజు మన శరీరాలతో ఎన్ని చెడుతనాలు, ఎన్ని పాపాలు చేస్తున్నామో తెలుసా? దేవుడి శరీరాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే మన ఇష్టానుసారంగా జీవించడానికి ఇవ్వలేదు. మనం తినడానికి, త్రాగడానికి, శరీర సంబంధించిన సుఖాన్ని అనుభవించడానికి శరీరాన్ని ఇవ్వలేదు. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన్ని మహిమపరచాలని ఇచ్చాడు. ఆయన మహిమపరచాలని. నిజంగా యేసు ప్రభువుని యొక్క రక్తం చేత కొనబడిన నీవు నేను మన దేహములతో, మన శరీరముతో మనం దేవుని మహిమపరచుచున్నామా? అందుకని దేవుని యొక్క బిడ్డలు దేవుడిచ్చిన దేహాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటారో తెలుసా? దేవుడట మనకి ఎంతో చక్కటి అందాన్ని, ఒక అలంకారాన్ని మనకి ఇచ్చాడట. సరే మీకు చూపిస్తాను, ఆ మాటను కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 24-25 వచనాలు కలిసి ఉన్నాయండి. 12, 24, 25 వచనాలు. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదానితోనొకటి ఏకముగా పరామర్శించలాగిన దేవుడు తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలిగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. దేవుడు మనకట సౌందర్యమైన శరీరాన్ని ఇచ్చాడట, ఎంతో అందాన్ని ఇచ్చాడట. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ అందాన్ని ఏం చేసుకుంటున్నాడో తెలుసా? మనిషి తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు, తన లాభసాటి కొరకు ఉపయోగించుకుంటున్నాడు, తన సంతోషం కొరకు ఉపయోగించుకుంటున్నాడు. దేవుడట ఇంత సౌందర్యాన్ని, ఇంత అందాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ అందముతో నువ్వు దేవుని మహిమపరచాలని ఇచ్చాడే తప్ప ఈ అందముతో నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించాలని మాత్రం దేవుడు ఇవ్వలేదు. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ శరీరముతో మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. సరే మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, క్షమించండి 17వ అధ్యాయము, లేదండి 16లోనే ఉంది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం అండి. 15వ వచనం, 16-15. అయితే నీ సౌందర్యమును నువ్వు ఆధారము చేసుకొని నీకు కీర్తి వచ్చినందున
నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వానితో నెల్లా. చూసావా, దేవుడు నీకు ఇచ్చిన అందాన్ని, దేవుడు నీకు ఇచ్చిన సౌందర్యాన్ని నువ్వు ఎలా ఉపయోగించావో తెలుసా? నీ సంతోషం కోసం, నీ శరీర సౌందర్య తృప్తి కోసం ఆ దేవుణ్ణి వదిలిపెట్టి నీ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు నా దృష్టిలో చెడిపోయిన వ్యక్తివి, నీ దేహాన్ని పాడు చేసుకున్న వ్యక్తివి. అందుకనే ఈరోజు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడిన నీవు నేను కూడా మన దేహముతో మనం దేవుడిని మహిమపరచాలి. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన్ని మహిమపరచాలని ఇచ్చాడే తప్ప దీన్ని పాడు చేయాలని దేవుడు ఇవ్వలేదు. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ దేహముతో దేవుడిని మహిమపరచవలసిన దానికి బదులుగా మనల్ని మనం సంతోషపరచుకోవాలని, మనల్ని మనం తృప్తిపరచుకోవాలనుకుంటున్నాం. అందుకనే మనల్ని మనం తృప్తిపరచుకోవాలని, మనల్ని మనం మనం సంతోషంగా ఉండాలని మనం చేసే ప్రయత్నాలు ఏమీ కూడా మన జీవితానికి సంతోషాన్ని ఇవ్వలేదు. మీకు ఒక మాట చెప్తాను. మీ అందరికీ తెలుసు, ఈ బైబిల్ గ్రంథంలో అంతటి గొప్ప వ్యక్తి యేసు ప్రభువారు తప్ప ఇంకొక వ్యక్తి లేడు. అలాంటి వ్యక్తి సొలొమోను. బైబిల్ గ్రంథంలో అతని గురించి దేవుడు రాసినప్పుడు అతని ముందు కానీ అతని తరువాత కానీ అలాంటి వాడు పుట్టలేదట. అంతటి జ్ఞాని భూమి మీదే లేడట. అలాంటి వాడు అతడు తను సంతోషంగా ఉండాలి అనే ఆలోచన తనకు కలిగింది. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలా? సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలా? నచ్చిన పని ఏదైనా చేయాలా? ఏంటి నచ్చుతాయి? మన సంతోషంగా ఉండడానికి మనకు నచ్చే పనులు ఏంటి? చెప్పడం పర్లేదు. నచ్చిన వస్త్రాలు ధరించుకోవడం, నచ్చిన ప్రాంతానికి వెళ్ళడం, ఇంతేనా? సొలొమోనంట అతని రోజుకి అతని బల్ల దగ్గర భుజించే ఆహారము చాలావి కదా, కానీ తినడం వల్ల కూడా తృప్తి అనిపించలేదట. ఎంత తిన్నా తృప్తి అనిపించలేదట. ఆయన అనుకున్నాడు, మరి ఇంకెలా నేను సంతోషంగా ఉండాలి అని అనుకున్నాడట. భూమి మీద విస్తారమైన బంగారాన్ని సంపాదించాడట. సొలొమోను సంపాదించినంత బంగారం భూమి మీద ఇంకెవరు సంపాదించలేదు. ఇది నిజం. అది సొలొమోను యొక్క రాజు కాలంలో బంగారమును తప్ప వెండిని ఎన్నికే చేయలేదట. వెండిని ఏం చేశారో తెలుసా? వీధుల్లో రాళ్ళలాగా పారేశారట. సొలొమోను కాలంలో వెండిని సైతము కూడా లెక్క చేయకుండా వీధుల్లో రాళ్ళలా పారేశారట. బంగారము మాత్రమే విలువైనది. ఆ రోజుల్లో సొలొమోను సంపాదించినంత బంగారము ఏ రాజు కూడా సంపాదించదు ప్రపంచంలో. అంత ధనవంతుడు. కానీ సొలొమోనుకి సంతోషం కలిగిందట. తన కోసము విస్తారమైన కోటలు కట్టించాడట, విలాసవంతమైన ఇల్లు కట్టించాడట. కానీ సంతోషం లేదు. మరి ఏం చేయాలా? సరే అనుకున్నాడు, తాగితే సంతోషం వస్తుందేమో అనుకున్నాడట. తాగితే వస్తుందని ద్రాక్ష రసాన్ని, మద్యాన్ని ఎంత ఎక్కువగా తాగాడట. ఆ తాగడం వల్ల కూడా ఈయనకి ఆయన అన్నాడు, నేను తాగి బుద్ధిహీనంగా ప్రవర్తించేది తప్ప నాకు సంతోషం అనేది లేదు. ఇంకెలా సంతోషం అని అనుకున్నాడట. అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే సంతోషం వస్తుంది అనుకున్నాడట. తన సంతోషం కొరకు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటే సంతోషం వస్తుంది అనుకున్నట్ట. సొలొమోను ఎంతమంది భార్యలు చేసుకున్నాడు? ఏంటండి? 700 మంది రాజకుమార్తెలైన రాణీలు పెళ్లి చేసుకున్నాడు ఆయన. 700 మంది రాజుల యొక్క కుమార్తెలు పెళ్లి చేసుకున్నాడు, రాణీలు పెళ్లి చేసుకున్నాడు. రెండవది 300 మంది ఉపపత్నులు, అంటే
1000 మంది భార్యలు. అయినా ఇతనికి అని అంటాడు, ఈ లోకములో నేను అన్ని తెలుసుకున్నది ఏంటంటే భయంకరమైనది ఒకటి ఉంది అంటాడు ఆయన. ఆ భయంకరమైనది ఏంటో తెలుసా? అది స్త్రీయే అంటాడు ఆయన. నేను ఇంత నాశనం అయిపోవడానికి, ఇంత పతనం అయిపోవడానికి, ఇంత దుర్మార్గంగా మారిపోవడానికి కారణం ఎవరు అంటే నా జీవితానికి ఆ స్త్రీ. అది వలల వంటిదై, అది భయంకరమైన సమస్యతో ప్రసంగి గ్రంథంలో చెప్తానమాట ఆ స్త్రీ గురించి. అలాంటి దాంట్లో నేను చెక్కబడ్డం వల్ల నేను దేవుణ్ణి ఎంత దుఃఖ పెట్టానో, బాధ పెట్టాను అన్నాడు. ఇది కూడా సంతోషం లేదు. మరి నేను ఏం చేస్తే సంతోషం? నాకు ఏం చేస్తే నేను సంతోషంగా ఉంటాను? ఆఖరికి అన్నాడు ఆయన, ఈ లోకములో మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని కలగచేసేదే లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అంటే అది దేవుడే, అది దేవుడే. చివరికి నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఆ దేవుని ద్వారానే మన సంతోషాన్ని, ఆనందాన్ని మనం పొందగలమేమో కానీ ఈ లోకంలో దేని ద్వారా మనకు దొరకదు అన్నాడైనా. కానీ ఈరోజు మనం దేని వెతుకుతున్నాం తెలుసా? ఇంత బైబిల్ గ్రంథంలో ఇన్ని విషయాలు దేవుడు మనకి చెప్పి వ్రాయించి అనేక మంది జీవితాన్ని మనకు చూపిస్తున్నప్పటికీ కూడా ఇంకా మనం వెతికేది ఏంటో తెలుసా? లోకంలో ఉన్న వాటిని, ఆ సంతోషాన్ని వెతకాలనుకుంటున్నాం. అది ఏది నీకు సంతోషం ఇవ్వదు. నీ జీవితానికి అవేవి ఉత్తమమైనవి కావు. కాబట్టి ఈరోజు దేవుడు అడిగేది ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఆరాధించడం అంటే ఇది పెదాల మీద ఆరాధించడమా? ఎలాంటి ఆరాధన నాకు అక్కర్లేదు. నన్ను ఆరాధించాలి అంటే నీ హృదయంలో నాకున్న స్థానం ఎంత, నీ హృదయముతో, నీ శరీరముతో నన్ను గణపరిచేది ఎంత? సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం అండి. 29:13. ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు గాని తమ హృదయములను నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూప భయభక్తులు మానవుల యొక్క విధులను బట్టి వారు నేర్చుకున్నవి. ఎవరిని బట్టి నువ్వు చేస్తున్నావు? వారిని మానవుల యొక్క విధులను బట్టి నేర్చుకున్నట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా, లేక దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా? ఈరోజు దేవుడు రక్షించబడ్డాము, దేవుడి పిల్లలు మనం చెప్తున్నాం. నోటి మాటతో నా దేవుడిని మనం గణపరిచేది మన క్రియల్లో లేడా? నీ దేహముతో దేవుని మహిమపరచలేదా? అలాగైతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నువ్వెన్ని చెప్పుకో, ఎన్ని చెప్పుకో, నేను చిన్నప్పటి నుంచి దేవుడి మందిరానికి వెళ్ళానండి, నేను చిన్నప్పటి నుంచి దేవుని బిడ్డలేనండి, ఎన్నో సంవత్సరాలు అయిందండి నేను దేవుడి మందిరానికి వచ్చాను, మనం ఎన్ని చెప్పుకున్నా దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నువ్వెవరో నాకు తెలియదు. నేను చెప్పినట్లుగా నువ్వు జీవించలేనప్పుడు, నేను చెప్పినట్లుగా నువ్వు బ్రతకలేనప్పుడు నువ్వెవరివైతే నాకేంటి? నువ్వెవరివైతే నాకేంటి? ఒకవేళ లోకంలో నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, నీ లోకంలో ఉన్నతమైన స్థానం అంతా కూడా నా దృష్టిలో ఒక గడ్డి పూసతో సమానం. ఈరోజు మన ఆస్తి, మన డబ్బు, మన బంగారము, మన పేరు, మన అధికారము ఇవన్నీ దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడితే అవన్నీ దేవుడికి ఏంటో తెలుసా? అసలు ఎన్నికే రావట. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఉన్నవేవి కూడా దేవుడికి ఎన్నదగినవే కావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మహిమపరచడం అంటే, నీవు నన్ను ఆరాధించడం అంటే, నీవు నన్ను స్తుతించడం అంటే మొట్టమొదటిగా నిన్ను నీవుగా నాకు సమర్పణ చేసుకోవడం, నిన్ను నీవుగా నాకు అర్పించుకోవడం అన్నమాట. నాకు నువ్వుగా అర్పించుకోవడం అంతే తప్ప ఏదో నోటి మాటలతో నేను దేవుని స్తుతించేస్తాను, ఏదో దేవుడికి ఇవ్వాల్సిన కానుకేసి వెళ్ళిపోతాను, ఇంకెంతకంటే చాలుదా? ఆయన అంటున్నాడు, నీ డబ్బు ఎవరికి కావాలి? నేను ఏమైనా లేని వాడినా?
నీ నోటి మాటతో స్తుతించడం నాకేం అవసరం అంటావా? కోట్లాది కోట్ల దేవదూతలు దివారాత్రుల్లో నన్ను ఆరాధన చేస్తున్నాయి. ఏ పాపము ఎరిగిన దేవదూతలు, పరిశుద్ధమైన దేవదూతలు దేవుణ్ణి 24 గంటలు ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే, అలాంటి స్తుతుల మధ్య ఆసీనుడైన దేవుణ్ణి నీవేదో నోటు మాటతో దేవుణ్ణి స్తుతిస్తే అది నాకు అవసరం అంటావా? నీ ఆరాధన దేవుడు వినగలడంటావా? నీ ఆరాధన దేవుడి దగ్గర చేరగలుగుతుందంటావా? ఆయన ఎవరు ఆరాధన వింటాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపించాను. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలక్ష్యము చెయ్యి. దేవుడు ఎలాంటి వారిని లక్ష్యం చేస్తాడు అంటే, విరిగి నలిగిన వారు. దేవుని యొక్క బిడ్డలుగా విరిగి నలగడము అనే పరిస్థితిలోకి నువ్వు రాకపోతే దేవుడు నిన్ను లక్ష్యము చేసే దేవుడు కాదు. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి అంటే నువ్వు దేవుడు చెప్పినట్లుగా జీవిస్తున్నావా? మీ అందరికీ తెలుసు కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో దేవుడు సమూయేలుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఒకరిని అభిషేకించాలనుకున్నాడు. సౌలును రాజుగా చేశాడు. సౌలు దేవుడు మాట వినలేదు. సౌలు త్రోసివేసి ఇశ్రాయేలు ప్రజల మీద ఒక రాజును దేవుడు చేయాలనుకున్నప్పుడు ఎవరిని రాజుగా చేయాలి? ఎవరిని చేస్తే బాగుంటుంది? దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద మొట్టమొదటిగా సౌలును రాజుగా చేసినప్పుడు దేవుడు ఏం చూశాడో తెలుసా? సౌలుని దేవుడు రాజుగా చేసేటప్పుడు ఏం చూశాడో తెలుసా? తన చెప్పండి. ఏమంటారు? తన తండ్రి సౌలు ఇశ్రాయేలు ప్రజలందరిలో ఎత్తరైన మనుషుడు. అతని దగ్గరికి ఎవడొచ్చినా భుజాల దాకే వచ్చేవాడట, అంత ఎత్తరైన మనుషుడు. ఆయన ఏం అనుకున్నాడంటే, దేవుడు ఇలాంటి మనిషిని నేను రాజుగా చేస్తే అందరూ వీడికి ఏం చేస్తారు? భయపడతారు. మనిషి ఎవరికైనా ఎందుకు భయపడతారు తెలుసా? ఆడ బలము, ఆడ శక్తి, ఆడుకున్న దాన్ని బట్టి భయపడతారు కదా. అంత ఎత్తరైన మనుషులు కాబట్టి వాడిని చూసి ఇశ్రాయేలు ప్రజలు భయపడతారు. వీడిని రాజుగా చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఇతని స్వభావం అంటే దేవుడు పట్టించుకోలేదు. ఇతని స్వభావం ఏంటి? ఇతని వృత్తి ఏంటి? మీ అందరూ తెలుసు కదా, గాడిదలు కాసేవాడు. తన తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయి అని గాడిదలు వెతకడానికి వెళ్ళినవాడు. అందుకని సౌలు ఇశ్రాయేలు ప్రజలు రాజుగా చేసినప్పుడు దేవుడు మాట వినకుండా బుద్ధిహీనముగా ప్రవర్తించాడు. ఇప్పుడు అందుకే సౌలుగా ఉండకూడదు, రాజుగా ఉండకుండా సౌలును తృణీకరించి ఇశ్రాయేలు ప్రజల మీద మరొక రాజుని చేయాలనుకున్నాడు. అతను ఎలాంటి వాడై ఉండాలనుకున్నాడు? బలమైన వాడు, ఎత్తైన వాడు, ఇలాంటి సౌందర్యం కలిగిన వాడు. ఇలాంటి వాడు అక్కర్లేదు దేవుడికి. ఇప్పుడు ఎలాంటి వాడు కావాలో తెలుసా? ఆయన చిత్తం జరిగించేవాడు కావాలి. ఆయన మనసులో ఉన్న ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు కావాలట. అలాంటి వాడు దేవుడు వెతకడం ప్రారంభించాడట. వెతికి 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 వెతికితే ఎవడో దొరకలేదట. మీ అందరూ చెప్తారు కదా, బైబిల్ గ్రంథంలో అంటాడు, దేవుడు దావీదుని వెతికి అంటాడు. ఆయన దేవుడట దావీదుని వెతికాడట. ఎక్కడ? ఈ ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలు జనాంగంలో ఉన్న అందరినీ వెతికాడట, కొన్ని లక్షల మందిని. అందులో ఎవ్వరూ అలాంటి వాడు లేడట. అయితే ఒక్కడు, అది కూడా ఎలాంటి వాడు తెలుసా? బాలుడు, 12 సంవత్సరాల వయసులో ఉన్నవాడు, ఒక బాలుడైన దావీదు కనిపించాడట. అతడు చాలా నమ్మకస్తుడు. అతడికి ఏ పని అప్పగించినా ఆ పనిని నమ్మకముగా చేసేవాడు. అతడు తన తండ్రి యొక్క మాటలు ఏ రోజునా చెప్పదాంటలేనివాడు. ఇవన్నీ చూశాడు అతన్ని. అతను చూసి ఇలాంటి వాడిని రాజుగా చెయ్యాలి అనుకున్నాడు. అప్పుడు సమూయేలుతో చెప్పాడు, సమూయేలు, నీ తైలపు పొడి తీసుకుని పోయి యెష్షయి అంటే బెత్లెహేముకి వెళ్ళి యెష్షయి అనేవాడు ఉంటాడు. ఆ యెష్షయికి కుమారుడైన ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని నువ్వు అభిషేకించేయి అన్నాడు. ఇతను అనుకున్నాడు, సరే ఎంతమంది కొడుకులు ఉంటారు? ఎంతమంది కొడుకులు ఉంటారు? ఉంటే 2 ఉంటారు, 3 ఉంటారు. ఆ 2 3 పట్టుకోలేనా అనుకున్నాడు లేదా?
సమూయేలు కూడా అనుకున్నాడు, ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు, ఆ ఎవడో కూడా దేవుడు కోరుకున్నవాడు ఎవడో నాకు తెలియకుండా ఉంటాడా, ఆ ఇద్దరులో ఎవడు ముగ్గురులో ఎవడో పడేసుకుంటాను అనుకున్నాడు. వెళ్ళాడు. మొట్టమొదటి పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు, ఎలియాబుని. అతని ఎత్తును చూశాడు, అతని బలాన్ని చూశాడు, అతని అందాన్ని చూశాడు. అనుకున్నాడు సమూయేలు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. అప్పుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడు కాదు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు పై రూపం చూస్తారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టేవాడు. కాబట్టి సమూయేలు, నేను వీడిని కోరుకోలేదు అన్నాడు ఆయన. సరే, యెష్షయి అన్నాడు, ఇంకొక కొడుకున్నాడా, వాడిని కూడా తీసుకురా. తర్వాత వాడిని తీసుకొచ్చాడు. ఆడు కూడా అంత బలమైన వాడే, అంత సౌందర్యం కలిగిన వాడే అనుకున్నాడు. వీడే అనుకున్నాడు, వీడు కూడా కాదు. మూడో వాడిని తీసుకొచ్చాడు, వాడు కాదన్నాడు. ఏంటిది? 7గురిని తీసుకొచ్చి ఎదుర్కొంటూ పెట్టినప్పటికీ 7గురిని దేవుడు కాదన్నాడు. అప్పుడు అన్నాడు, యెష్షయిని అడిగాడు, యెష్షయి, ఇంకా నీ కుమారులో ఎవడైనా మిగిలి ఉన్నాడా? ఇంకెవడైనా ఉన్నాడంటావా? అతనికి అనుమానం వచ్చింది. 7 మంది కొడుకులు ఉన్నారు, ఇంకెవడు ఉంటాడులే, అసలు ఉన్నాడా లేడా? అప్పుడు చెప్పాడు, అయ్యా ఒకడున్నాడు, ఆడ నా చివరి కొడుకు, కడసారి పుట్టినవాడు, ఆడ అడుగుడు గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు అన్నాడు సమూయేలు, వాడిని తీసుకుంటా. వాడిని తీసుకురాగానే దేవుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు వీడే, నేను కోరుకున్నవాడు వీడే. ఎవరిని కోరుకున్నాడంట? బాలుడు. ఆయనకు బలము లేదు, అంత శక్తి లేదు, అంత జ్ఞానము లేనివాడు. అతనికంటే 7 అన్నదమ్ములు బలమైన వారు, జ్ఞానం కలిగిన వారు, యుద్ధశూరులైన వారు ఉన్నారు. వాళ్ళెవ్వరినీ కోరుకోలేదట, ఇతన్ని మాత్రమే కోరుకున్నాడట దేవుడు. ఈరోజు దేవుడు కావాల్సింది ఎవరో తెలుసా? లోక సంబంధమైన కలిగిన వారు కాదు దేవుడు కావాల్సింది. అందుకనే ఈ లోకములో దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకున్నాడో తెలుసా? మీ అందరికీ తెలుసు. 5 విషయాలు చెప్తాను. 1, లోకములో ఉన్న జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడట. ఈ లోకములో జ్ఞానం కలిగిన వాళ్ళు అనబడుతున్న వాళ్ళు అందరినీ సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడట. 2, బలమైన వారిని సిగ్గుపరచడం కొరకు దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడట. 3, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు, సరే మరి నీచులైన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి అధ్యాయం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చెప్తాడనమాట. ఎవరెవరిని దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే ఈ 5గురిని. అంటే దేవుడు ఏర్పరచుకున్న వారు ఎవరు అంటే వెర్రివారు, బలహీనులు, నీచులైన వారు, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు. దేవుడు కావలసిన వారు ఎవరో తెలుసా? ఇలాంటి వారు. అంతే తప్ప ఈ లోకంలో బలవంతులైన వారు, ఐశ్వర్యం కలిగిన వారు, డబ్బు సంపద కలిగిన వారు, ఇలాంటి వారిని దేవుడు ఏమి ఏర్పరచుకోలేదు. ఒకవేళ అలాంటి వారినే దేవుడు ఏర్పరచుకోవాలనుకుంటే ఎవరినైనా దేవుడు పట్టుకోగలడు. అలాంటి వారి చేత మన దేవుడు ఏమి మార్చలేడు అనుకుంటున్నావా? దేవుడే మార్చాలి అనుకుంటే ఎంత గొప్పవాడినైనా మార్చేయగలడు. మీ అందరూ అంటారు కదా, ఈరోజు క్రైస్తవులు ఇంత హింసిస్తున్నా ఈరోజు మన పిఎం అయిన ప్రధానమంత్రి గారిని ఇంతమందిని చంపుతున్నారు, ఇంతమందిని బాధిస్తున్నారు, అతడు ఒక్కడ కాదు అని చెప్తే వీళ్ళందరూ ఆగిపోతారు కదా. మరి దేవుడు ఆయన్నే మార్చొచ్చు కదా, ఆయన్నే మార్చొచ్చు కదా. ఏ మార్చలేడు అంటావా? మన దేవుడు తలుసుకుంటే పిఎంనే కాదు, ప్రపంచంలో ఉన్న ఎవరినైనా దేవుడు మార్చగలడు. కానీ ఇలాంటి వారి దేవుడికి అక్కర్లేదట. దేవుడికి ఎవరు అక్కర్లేదో తెలుసా? ఈ లోకంలో పేరు, డబ్బు, అధికారము, హోదాలో ఉన్న వాళ్ళు దేవుడికి అక్కర్లేదు. ఒకవేళ ఏళ్ళే కానీ దేవుడు పట్టుకుంటే వీడు ఏం చేస్తారు తెలుసా? దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళ దొంగిలించేస్తారట. దేవునికి రావాల్సిన మహిమను వీళ్ళ దొంగిలిస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ దేవుడి కోసం గొప్ప గొప్ప కార్యాలు చేసి వాళ్ళు ఏమనిపించుకుంటారట? మా వల్ల జరిగింది ఇదంతా అనిపించుకుంటారట.
అందుకనే దేవుడు ఇలాంటి వారి చేత దేవుడు తన పని జరిగించుకోవాలనుకోలేదు. మరి ఎవరితో జరిగించుకోవాలనుకుంటున్నారు? బలహీనులైన వారి చేత, తృణీకరించబడిన వారి చేత, ఎన్నిక లేని వారి చేత, అజ్ఞానుల చేత దేవుడు ఎలాంటి పని చేయాలనుకున్నాడు. అందుకనే దేవుడు నిన్ను నన్ను ఆ దేవుడు ఏర్పరచుకొని మన ద్వారా ఆ దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు లోకానికి బయలుపరచాలనుకుంటున్నాడు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా ఎలా మారిపోతున్నామో తెలుసా? లోకస్తుల్లాగా మారిపోతున్నాం. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కలిగిన కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యల వల్ల వాళ్ళేమో దేవుడి దగ్గరికి రావాలనుకుంటున్నారు. అవునా? లోకంలో ఉన్న వాళ్ళేమో యేసుప్రభు దగ్గరికి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. యేసుప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు తెలుసా? లోకంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఎక్కడికంటే అక్కడే బాగుంది, ఎక్కడికంటే అక్కడే సంతోషంగా ఉంది, ఎక్కడికంటే అక్కడే సంపాదించుకోవచ్చు, ఇక్కడికంటే లోకంలోనే బాగుంది. అందుకనే దేవుని బిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు తెలుసా? లోకంలోకి వెళ్తున్నారు. అక్కడ వాళ్ళేమో ఇక్కడికి రావాలనుకుంటున్నారు, ఇక్కడ వాళ్ళేమో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. అంతే ఈరోజు. కానీ నిజంగా దేవుడిని వెతికేవారు ఒక్కసారిగా దేవుడు వారిని దొరికితే చచ్చేదాకా ఇంక వారు దేవుడు వదలలేరు. వారు దేవుని ప్రజలంటే ఏదైతే వారు ఇంతవరకు పొందలేదో అది ఎప్పుడైతే అది వారికి దొరికిందో, ఆ దొరికిన తర్వాత వారి ప్రాణాన్నైనా వారు ఎన్నిక చేయరన్నమాట. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని రక్తించక కొనబడిన వారు ఉంటున్న నీవు నేను ఆ దేవుణ్ణి మనం ఎలాగో మహిమపరుస్తున్నాం? ఆ దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఏది మన ఆరాధన? దేంట్లో చూపిస్తున్నాం? అందుకనే ఆయన అంటున్నాడు, వీరు నా ప్రజలు అంటావా? వీరు నా ప్రజలంటే ఎవరో తెలుసు చూపిస్తారు. వారికి ఏమీ లేకపోయినా నన్నే మహిమపరచాలి, నన్నే కనపరచాలి. బైబిల్లో ఒక మాట మీరు చూపిస్తాను. కీర్తన గ్రంథము 16వ కీర్తన, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము, కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 2-3 వచనాలండి. 2-3 వచనాలు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయదును. నేను ఇలాగు అందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నీకంటే నాకు క్షమాధారం ఏదీ లేదని నేను నీకు చెప్పుకుంటున్నాను. ఈరోజు దేవుడి కంటే నీకు సంతోషమైనది, దేవుడి కంటే నీకు ఎక్కువైన ఆస్తి, దేవుడి కంటే ఏదైనా నీకు క్షమాధానం, ఇంకా నీకు సంతోషాన్ని ఇచ్చేది, ఇంకా నీకు ఆస్తిని ఇచ్చేది ఏదైనా ఉందంటావా? దేవుడి కంటే. ఈరోజు అదే కదా, దేవుడి కంటే మనకి ఎక్కువ కలిగే వాటిని మనం ప్రేమిస్తున్నాం. ఏంటి ప్రేమిస్తున్నాం? దేవుడి కంటే మన క్షేమాధారం ఏంటంటే మన ఉద్యోగం, దేవుడి కంటే మన క్షేమాధారం ఏంటంటే మన వ్యాపారం, దేవుడి కంటే క్షేమాధారమైంది ఏంటి మన పని, దేవుడి కంటే క్షేమాధారం ఏంటంటే మన వ్యవసాయం. ఈరోజు అంతే కదా. ఈరోజు దేవుని కంటే మనం దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామో తెలుసా? అవి మనకి ఈరోజు అంటున్నాం, ఉద్యోగానికి వెళ్ళకపోతే నాకు ఎలా డబ్బులు వస్తాయండి, నేను వ్యాపారం చేయకపోతే నాకెక్కడి నుంచి డబ్బులు వస్తాయి, నేను వ్యవసాయం చేయకపోతే నాకెక్కడి నుంచి తిండి వస్తుంది, లేక నా పని నుంచి చేసుకోకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది. అయితే దేవుడు అన్నాడు, ఇది నీకు క్షేమాధారం అనుకుంటున్నావు కదా, ఇవి నీకు క్షేమాధారం కాదు. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఈ లోకములో క్షేమాధారమైనది ఏదైనా ఉన్నది అంటే అది ఒక్కటే, నువ్వే. నేను సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి గల కారకుడు దేవుడు. ఆ దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు సుఖముగా క్షేమముగా బ్రతకడం కొరకే లోకంలో ఉన్న వాటి కొరకు నువ్వు పరిగెడుతున్నావా? అయితే మర్చిపో, ఒకరోజు నీకు అపాయం రాబోతుంది. మీ అందరికీ ఒక మాట చెప్తాను. మహులోను, కిలియోను, నయోమి, ఎరుమలేకు, నయోమి ఇద్దరు భార్యాభర్తలు, మహులోను, కిలియోను ఇద్దరు కొడుకులు వీరికి
యోదయ బెత్లెహేము కరువు వచ్చిందట. యోదయ బెత్లెహేములో కరువు వచ్చింది. కరువు వస్తే ఊరందరికీ వస్తుంది కదా, ఆ ప్రాంతం అంతటికీ కరువు వస్తుంది. వీళ్ళకే కాదు కదా కరువు, కరువు వీళ్ళకే కాదు, అందరికీ వచ్చింది కరువు. కానీ యోదయ బెత్లెహేముని విడిచిపెట్టి పోవాలని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు మాత్రమే అనుకున్నారు. మరి ఇంకెవరు వెళ్ళారో లేదో బైబిల్లో తెలియలేదు, చెప్పలేదు. కానీ వీళ్ళ గురించి మాత్రం రాశాడు ఆయన. ఈ ఎలిమెలెకు, నయోమి వీళ్ళిద్దరూ తన ఇద్దరు కొడుకుల్ని తీసుకొని యోదయ బెత్లెహేమును వదిలిపెట్టేసి వారు ఎక్కడైతే సుఖముగా వారి క్షేమాధారమైన స్థలం ఎక్కడుందో ఆలోచన చేశారు. ఏది మనం కరువు తీరేదాకా మనం ఎక్కడికి వెళ్ళిపోతే సుఖంగా బ్రతుకుతామంటే మోయాబు ప్రాంతంలో వారికి సమృద్ధి కలిగి ఉంది, అక్కడికి పోదాం అనుకున్నారు. వీరు మోయాబు దేశానికి వెళ్ళారు. కొంతకాలం బాగున్నారు, వాళ్ళ క్షేమాధారమైంది. ఈ ఎలిమెలెకు, నయోమి వీళ్ళిద్దరి కొడుకులకి పెళ్లిళ్ళు కూడా చేశారు. వీళ్ళు అనుకోలేదు అపాయం మాకు వస్తుంది, మాకు ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే మనం అనుకున్నట్టు జరగవు కదా. మనం అనుకున్నట్టు జరిగిపోతే ఇంక దేవుడు ఎందుకు? ఎప్పుడుకు నువ్వు బాగుండొచ్చు, లేదా రేపటికి బాగుండొచ్చు, కొన్ని సంవత్సరాలు బాగుండొచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుని యొక్క అపాయం అనేది నీ మీదకి రావడం తప్పదు. కొన్ని సంవత్సరములు అయిన తర్వాత ఇద్దరు కొడుకులకి ఎప్పుడైతే పెళ్లి చేశారో, పెళ్లి చేసిన దగ్గర నుంచి చావులు ఎదురయ్యాయి. మొట్టమొదటిగా ఎలిమెలెకు చచ్చిపోయాడు. నయోమి అనుకుంది, పొల్లే వయసు అయిపోయినాడు, నా కొడుకులకి పెళ్లిళ్ళు చేసేస్తాం, వాళ్ళు బతికితే చాలు, మేము ఉంటే ఏంటి చచ్చిపోతే ఏంటి అనుకుంది ఆ తల్లి. కానీ ఇప్పుడు రెండవ మరణము అతని పెద్ద కొడుకు మీదకి వచ్చింది. ఆమెకు అప్పటికీ అర్థం కాలేదు, నా భర్త చనిపోయాడు, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించకుండా, పోలే ముసలివాడు కదా, చచ్చిపోతే ఎప్పుడైనా చావాల్సిందే కదా అనుకున్నాం. కానీ వయసులో నా కొడుకు కూడా చనిపోయాడు, ఇది ఎలా జరిగింది అని దేవుడి దగ్గర విచారణ కూడా చేయలేదు. దేవుడినే పూర్తిగా మర్చిపోయింది. ఆ మోయాబు దేశంలో ఆమె పూర్తిగా తన జీవనం కొరకే ఆలోచించిందే తప్ప జరిగే నష్టాల గురించి ఆలోచించలేదు. పెద్ద కొడుకు చనిపోగానే చాలా దుఃఖపడింది. రెండో కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇద్దరికి సంతానం లేకుండానే చచ్చిపోయారు ఇద్దరు కొడుకులు కూడా. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేకపోయింది. అప్పుడు తెలుసుకుంది ఇవన్నీ జరగడానికి గల కారణం ఏంటి అంటే, సర్వశక్తుడకు దేవుడు నాకు విరోధి అయిపోయాడు. దేవుడే నా మీదకి అన్ని పంపించాడు, నేను చేసిన తప్పుల వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చేసాను అని తన ఇద్దరు కోడల్ని పిలిచి చెప్పింది. అమ్మా, మరలా మీరు వయసులో ఉన్నారు, మీకు నాకు మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకునండి, నేను వెళ్ళిపోతాను తిరిగి నా దేశానికి. మరలా మీరు యోదయ బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ దేశంలో ఆహారము సమృద్ధిగా మళ్ళా ఉందని తెలుసుకున్నారు. ఆ ఊర్లోకి ఎవరు బ్రతకలేదా? మీ అందరికీ తెలుసు కదా, రూతుని పెళ్లి చేసుకున్నవాడే బోయసు. మరి ఆయన ఎక్కడ పోయాడు? యోదయ బెత్లెహేమును వదిలేసిపోయాడా? మరి అక్కడే ఉన్నాడు కదా. ఇంకా అనేక మంది అక్కడ ఉన్నారు కదా, మరి వాళ్ళేమైపోయారు? మనం అనుకుంటాం దేవుని కంటే క్షమాధారం అనేది ఇంకొకటి ఉంది లోకం, అక్కడ పోతే క్షమాధారం అంటావు, ఎక్కడ పోతావు? దేవుడు కాదని నువ్వు ఎక్కడ పోయి నువ్వు జయించగలవు. అందుకని దావీదు అంటాడు, ప్రభువా, నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను? నేను ఆకాశంకి ఎక్కడనో అక్కడ నువ్వు ఉన్నావు, నేను పాతాళమును భూ దిగాంతాలకు వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు, పోనీ నేను సముద్రపు దిగాంతములకు వెళ్ళినా అక్కడ నువ్వు ఉన్నావు. నువ్వు లేని చోటెక్కడ? నువ్వు లేని చోటెక్కడ? నీకంటే నాకు క్షమాధారం ఏముంది? ఈరోజు మనకి ఏంటో తెలుసా, మన క్షమాధారమైనది దేవుడి కంటే ఈ లోకంలో చాలా ఉన్నాయి మనకి. అందుకే కదా దేవుడిని వదిలిపెట్టేసి వాటి దగ్గర పరిగెడుతున్నాం. అలా పరిగెట్టడం వల్ల మన జీవితానికి ఏమవుతుందో తెలుసా, నెమ్మది లేదు, సంతోషం లేదు, అన్ని కలవరమైన పరిస్థితులే. మీకు చూపిస్తాను, ఆ మాట కూడా చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము. ఇక్కడ ఆయన అంటాడు, ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన 58
13 వచ్చినవండి. 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండి నీ ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులను చేయకియు వ్యాపారము చేయకియు లోక వార్తలు చెప్పుకొనకియు ఉండిన ఎడల నీవు యెహోవా యందు అప్పుడు ఉంటదట ఆనందం. కానీ మనకెప్పుడు ఆనందం? దేవుని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోతే అప్పుడు మనకు ఆనందం. మనకు ఆనందం ఎప్పుడో తెలుసా? దేవుడు మందిరానికి రాకుండా లోకంలో ఎక్కడ తిరిగినా మనకు ఆనందమే. అంటే ఇప్పుడు ఎవరు మనం దేవుని బిడ్డలమా లోకస్తులమా? ఈరోజు మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఎక్కడుంది సంతోషం? లోకంలో ఉందనుకుంటున్నావా? లోకం ఇది మాయ, ఇది మోసం చేసేది. ఇది నీకు సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చిన దగ్గర తీసేసుకుంటుంది. అంటే లోకం ఎలా తెలుసా? సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చింది తీసేసుకుంటుంది. అవునా? మీకు ఒక మాట గుర్తు చేయనా? నేను గుర్తు చేస్తాను. సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. అవునా? సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు దెలీలా దగ్గర? అది వేశ్య. దెలీలా ఒక వేశ్య. వేశ్య దగ్గరికి ఈయన వెళ్ళవలసిన పని ఏంటి? అతను సంతోషం కావాలా, శరీర సంబంధం సంతోషం కావాలా. దెలీలా దగ్గరికి వెళ్ళాడు. ఆ దెలీలా దగ్గరికి వెళ్తే దెలీలా ఏం చేసింది? దీన్ని అమ్మేసి అతను బంధించి ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. బంధించింది ఎవరు? దెలీలా. ఆయన ఆమె అడిగింది 3 సార్లు అడిగింది, నేను నీ మహాబలం ఎక్కడుందో నాతో చెప్తే నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లే అని చెప్పింది. సంసోను 2 సార్లు అబద్ధం ఆడాడు. ఇది మంచిదా కాదా అని చూడాలనుకున్నాడు. కానీ 2 సార్లు కూడా అది అలాగే అప్పగించాలనుకున్నప్పుడు సంసోను అనుకున్నచ్చి ఇక నేను బ్రతుకుటి కంటే చావడమే మేలు అని దెలీలా చేతికి తను అప్పగించుకొని తన మహాబలం ఎక్కడుందో చెప్పేశాడు. ఏం చెప్పాడు? నేను పుట్టిన దగ్గర నుంచి నేను చచ్చేదాకా నేను దేవుడికి నాజీరు చేయబడిన వాడిని. నా తల మీద మంగళ కత్తి అనేది పడకూడదు. నా తల వెంట్రుకలు ఎప్పుడైతే గొరిగించబడతాయో ఆ రోజే నా మహాశక్తి పోతుంది అని చెప్పింది. అప్పుడు ఇదేం చేసింది దెలీలా? అతని ఆమె తొడ మీద ఆయన పడుకోబెట్టుకుని లాలించి నిద్రపుచ్చి గుండెకు ఇచ్చింది. అవునా? దెలీలా సంసోను యొక్క తల వెంట్రుకలన్నిటినీ తీయించింది. ఎంత మోసం చేసింది! ఈ లోకం ఎలాంటిదో తెలుసా? నువ్వు అనుకుంటున్నావే దేవుని కంటే క్షమాధారమైనది లోకం అనుకుంటున్నావు. లోకంలో నువ్వు పరిగెడుతూ ఉంటే నీకు డబ్బు కలుగుతుంది, నీకు ఆస్తి కలుగుతుంది, నీకు సంతోషం ఉన్నట్టు ఉంటుంది, నువ్వు అన్ని రకాలుగా బాగున్నట్టే కనపడుతుంది. ఎంతసేపు అది? నువ్వు కన్ను తెరిచే లోపే, మూసి తెరిచే లోపే అపాయం నీ మీదకి వచ్చి నేను ఎత్తుకుపోతుంటే. అందుకన్నాడు, మనం ఎలాంటి రోజుల్లో ఉన్నావో తెలుసా? మనం ఎలాంటి దినాల్లో ఉన్నావో తెలుసా? మీకు ఒక మాట చూపిస్తాను, మీకు ఆ మాటను కూడా చూపిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలా ఉందని చూపిస్తాను మీకు. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం అండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుడి. మనం అనుకుంటున్నాం ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నావు. కానీ నీ మీదకి వచ్చే అపాయం ఏంటో నీకు తెలుస్తలేదు. ఇప్పుడు బాగున్నావు, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదు కదా. నీ భవిష్యత్తు ఏంటో దేవుడికి తెలుసు. ఆయన ఏం చేయాలని కూడా చేస్తాడు. ఆయన కాదు అని వదిలేసి లోకంలోకి వెళ్ళినంత మాత్రానికి నీకు లోకం ఏమైనా సుఖం ఇస్తుంది అంటారా? దేవుని కంటే లోకమునికి క్షమాధానమైందా? ఈ లోకములో ఉన్నవాడు అంతకంటే దుర్మార్గుడు. దేవుడు లాంటి మంచివాడు కాదు. వాడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను పరిగెత్తించి ఆఖరికి నీ ప్రాణాన్ని ఒక్కసారి ఆపేస్తాడు. అందుకంటారు కదా, బాగా అలసిపోయామనుకోండి, అలసిపోయిన వెంటనే నీళ్ళు తాగకూడదట. కానీ ఎవరు పెట్టదట?
అలసిపోయిన తర్వాత ప్రాణానికి నీళ్ళే కావాలనిపిస్తుంట. ఆ నీళ్ళే తాగితే వెంటనే చచ్చిపోతాం అంతే. అర్థమైందా? వెంటనే చచ్చిపోతాం. అందుకని ఆ పరిగెత్తి అలసిపోయినట్టు కొంత ముందు నీళ్ళు తాగినవారు, వద్దురా బాబు క్షమ ఆగరా, ముందు అలసట తీర్చుకో, అప్పుడు తాగిదిగాని అంటారు. ఈ లోకం ఎలా తెలుసా? నిన్ను పరిగెత్తించి ఒకేసారి నీ దాహానికి నీళ్ళు ఇస్తుంది అనమాట. వెంటనే నువ్వు చచ్చిపోవడం ఏంటంటే, ఇలాంటి నమ్మించి పరిగెత్తించే ఈ లోకం నీకు క్షమాధారమైందా? దేవుడి కంటే నీకు క్షమాధారం ఏంటంటావా? అందుకని దావీదు అంటున్నాడు, దేవుడి కంటే నాకు క్షమాధారం ఏదీ లేదని నాకు తెలుసు. అందుకని ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే నేను దేవుడినే క్షమాధారం, ఆయన మాటే వింటాను. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుడు గొప్పవాడు. రెండవదిగా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా? ఆయన నమ్ముకున్న ఆయన ప్రజలంటే నాకు ఇష్టం. మనము ఆయన నమ్ముకున్న ప్రజలంటే మనకి ఇష్టం. ఈరోజు దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని చెప్పుకుంటున్నాం. ఎలా మనం దేవుని బిడ్డలు అనుకుంటున్నామే, మనం మోసపుచ్చుకుంటున్నాం. అంతేనా? ఎవరినో మోసం చేస్తా లేదు. మనం అనుకుంటున్నాం, వాళ్ళని మోసం చేశాను, వీళ్ళు మోసం చేశాను, నా గురించి ఎవరికీ తెలియకుండా నేను రహస్యంగా దాచుకున్నాను, నా గురించి ఎవరికీ తెలియలేదు అనుకుంటున్నావు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మీ అందరికీ తెలుసు, యాకోబు రాసిన పత్రిక 1:22-23 అంటాడు, మీరు విని ఆ వాక్య ప్రకారము ప్రవర్తింపిన వారైతే మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. నువ్వు దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా నువ్వు జీవించలేదు అంటే నువ్వు మోసం చేసేది దేవుని సేవకుడినో విశ్వాసుల్లో దేవుణ్ణో కాదు. ఆయన మొదట మోసం చేసుకున్నది ఏంటి తెలుసా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మోసం చేసి నువ్వేమవుతున్నావు తెలుసా? నువ్వు ఏ క్రియ అయితే చేస్తున్నావో దాని ఫలితాన్ని అనుభవిస్తావు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 6 అంటాడు, మోసపోకుడి, దేవుడు విక్రించబడడు, మనుషుడు ఏం విత్తుతున్నాడో ఆ పంటే కోస్తావు. నువ్వు అనుకుంటున్నావు నేను మోసం చేస్తున్నాను, పర్లేదు, నేను ఎవరిని చేస్తాను కదా. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడమే మోసం చేయడం. అలా మోసం చేయడం వల్ల నువ్వు ఏం చేస్తున్నావో దాని ప్రతిఫలమే నువ్వు అనుభవిస్తావు. దేవుని బిడ్డలుగా ఈరోజు నువ్వు నేను దేవుడిని ఆరాధించే ముందుగా దేవుడు అంటున్నాడు, ఈ దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నీకు ఒక శరీరాన్ని ఎందుకు అమర్చానో తెలుసా? నన్ను మహిమపరచాలని, నన్ను సంతోషపెట్టాలని. కానీ నీ శరీరంతో లోకాన్ని సంతోషపరచగలుగుతున్నావు, లోకంలో మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావు, నిన్ను నీవు సంతోషపరచుకోవాలనుకుంటున్నావే తప్ప దాన్ని ఇచ్చిన దేవుడిని సంతోషపరచాలనుకోవట్లేదు. అందుకనే ఒకరోజు నేను ఏం చేస్తానో తెలుసా? నీ శరీరాన్ని నాశనం చేయబోతున్నాను, నాశనం చేస్తాను. అది ఎలాగుంటుందో తెలుసా? దాని ఫలితం అనుభవిస్తే తెలుస్తుంది అన్నమాట. ఆ ఫలితం అనుభవిస్తే తెలుస్తుంది. నేను నర్సింగ్లో సేవ చేసేటప్పుడు ఒక ఆంటీ గారు, పేరు చెప్పాను, ఆమె వయసులో ఉన్నప్పుడు చాలా అందంగా ఉండేదన్నమాట. చాలా ఎత్తు మనిషి కూడా, అందులో ఎత్తు అందము అంత తెల్లగా ఉండేదన్నమాట. ఆమెను అసలు ఆమె అంతలాగుండే ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయాలన్నప్పుడు కూడా ఆమె నిరాకరించి, నాకు పెళ్ళేంటి, నా మనసుకు నచ్చినట్లుగా జీవిస్తానని ఆఖరికి పెళ్లి చేసినా సరే, పెళ్లి చేసిన వాడు కూడా వదిలేసింది, నాకు నచ్చలేదు అన్నవాడు. తనకి ఇష్టం వచ్చినట్లుగా జీవించింది. దానికి అడ్డు అప్పు కూడా లేదన్నమాట. అంత భయంకరంగా జీవించింది. ఆఖరికి ఒక 35 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమెకు చెప్పారు, ఇంక అయిపోయింది కదా, ఇప్పటిదాకా ఏదో చేసావు, ఒక మంచి ఉద్యోగం చేసేవాడు ఉన్నాడు, ఆయన భార్య చచ్చిపోయింది, ఆయనకి మంచి జీతం వస్తుంది, ఆయనకు ఒకే కొడుకున్నాడు, నువ్వు ఆయన చూసుకుంటే చాలు, ఆస్తంతా నీకే కలుగుతుంది అని చెప్పి పెళ్లి చేశాను. ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి ఈమెకి అసలు పడేదే కాదు.
ఎందుకంటే ఈమె తన జీవితం గురించి ఆయనకు తెలుసు, చెప్పారు ఊళ్ళో వాళ్ళు. అక్కడి నుంచి అంతేకాదు, ఆమె మీద ఈయనకు అనుమానం పెరగడం ఎక్కువైంది. అనుమానం పెరిగి రోజు చితకొట్టేసాడట. ఎవరితో మాట్లాడినా కొట్టడమే, ఏం చేసినా కొట్టడమే, అంత నరకం అనుభవించిందట. సరే, అప్పుడు కొంత అవగాహన వచ్చింది కాబట్టి నాకంటూ ఒకడు ఉండాలి కాబట్టి పోలే ఇంక జీవితాన్ని ఇలాగే పాలించేద్దాం అనుకుంది. ఒక కొడుకుని కన్నది, ఒక కొడుకుని కూడా కన్నది ఆయనతో పాటు. తర్వాత ఆయనకి పెద్ద వయసు, ఈమెకి ఆయనకి చాలా వయసు డిఫరెంట్ అనమాట. అప్పటికి ఆయనకి ఇక రిటైర్మెంట్ వయసు, ముసలుడు అయిపోయాడు ఆయన. ఈమె ఇంకా 45-50 సంవత్సరాల లోపు ఉందేమో, ఇంకా 45 సంవత్సరాల లోపులోనే ఉండాలి. ఆయన ముసలుడు అయిపోయాడు. సరే, ఆయన తీసుకొని ఆయన ఇంటికి వచ్చేసింది. తర్వాత ఆయన వయసు పెద్ద అయ్యి కొన్ని కారణాల చేత ఆయన చనిపోయాడు. ఆ తర్వాత ఈమె ఏమైపోయిందో తెలుసా? మీరు చెప్తే నమ్మరు. ఆమెకి వేళ్ళన్నీ కూడా తినేసింది అనమాట. కుష్టి వ్యాధి వచ్చేసింది ఆమెకి. తెల్లని మచ్చలు ఎక్కడ పడితే అక్కడ ముఖం నిండా, ఒంటి నిండా. ఒకరోజు బాబు నాకు ఎందుకు ఇలాగ అయిపోతుందంటే నేనే స్వయంగా కాకినాడ హాస్పిటల్ తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే నేను చూపిస్తాను, నేను నీకు ఒకసారి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నీ చూసి ఆమెను బయటకు వెళ్ళమని చెప్పి ఆయన చెప్పాడు, ఒరే ఆమెకు కుష్టి వ్యాధిరా అని చెప్పాడు. అదే డాక్టర్ గారు అలాగంటే నిజమా అంటే, నిజమరా, ఆమె కానీ ఇప్పుడు కానీ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అన్నీ పోతాయి. ఇంకా ప్రారంభించబడిపోయింది. అప్పటికే వేడి తినేస్తుంది, అప్పటికి ముక్కు కూడా చూడడానికి మనిషి రూపమే మారిపోతుంది. వెంటనే మందులు వాడించు, తీసుకెళ్ళి పరమ డాక్టర్ దగ్గరికి. అక్కడ తీసుకెళ్ళి ఎంత నరకం అనిపించిందో తెలుసా? తినడానికి అవకాశం లేదు. కొడుక వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకుంటాం, ఒంటరి అయిపోయింది, కృషించి చచ్చిపోయింది అనమాట. నిజంగా అలాంటి మరణం ఎవరు చూడకూడదు అనమాట. ఆమె ఇప్పుడు చెప్పాడు, బాబు నువ్వు చిన్నోడు, నీతో నేను చెప్పకూడదు, ఒక దేవుడి తర్వాత నువ్వు దేవుళ్ళు అంటూ ఉన్నావు. నేను చేసిన పాపాలన్నీ ఈరోజు నేను అనుభవిస్తాను. ఇలా అనుభవించడం నాకు మంచిది. ఎలాగైనా దేవుడు తన రాజ్యం తీసుకెళ్తాడు అంటే ఈ చేసిన పాపాలన్నిటికీ శిక్షణ అనుభవిస్తాను. ఇవి నేను చేసిన పాపాలు. ఒకప్పుడు నేను మాట వెనుక నా అందాన్ని ఆధారం చేసుకొని, నా బలాన్ని ఆధారం చేసుకొని ఎంత దుర్మార్గంగా నేను జీవించానో వాటి ఫలితాన్ని ఈరోజు నేను అనుభవిస్తాను. ఇది నాకు జరగవలసిందే. దేవుడు నాకు ఇలాంటి పరీక్ష పెట్టవలసిందే. ఎందుకో తెలుసా? ఎలాగ దేవుడు నన్ను శుద్ధి చేయాలనుకుంటే నేను ఎవరు కాదంటాను. ఎంత ఏడ్చేదో ప్రతిరోజు. ఎప్పటికీ మనం ఎలా ఉండిపోతాం? లోకం యొక్క మాయలు నమ్మద్దు. సాతానుడు లోకంలో ఇంతకంటే దుర్మార్గుడు. వాడు ఎలాంటి వాడో తెలుసా? ఆశ చూపి మోసం చేసేవాడు, నిన్ను అనుభవించేలాగా చేసేవాడు కాదు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా జంతువుకి ఎరేసారనుకో, ఎరేసిన వాడు తినేస్తాడా? అది పడేదాకనే పడిందా అది తెలియదు కూడా, ఇది బోర్లో చిక్కినట్టే. అలాంటి దుర్మార్గుడైన సాతానుడు ఈ లోకంలో ఉంటే వాణ్ణను నమ్మేది, వాడానికి క్షేమాభివృద్ధి కలిగించేవాడు, వాడానికి సంతోషాన్ని ఇచ్చేవాడు, వాడానికి నెమ్మదినిచ్చేవాడు. అందుకని అంటున్నాడు, నీ సౌందర్యం నువ్వు ఆధారం చేసుకొని నీ మనసుకు నచ్చిన వాడితో వెళ్ళకపోతున్నావు. నీ సౌందర్యాన్ని ఇచ్చిన వాడేవాడు, ఈ అందాన్ని ఇచ్చిన వాడేవాడు, ఈ రోజు ఇంత వృద్ధులోనికి తీసుకొచ్చిన వాడేవాడు? ఆయన కదా. ఆయన అంటాడు, చూడడానికి అసహ్యంగా ఉన్న నిన్ను నేను చేరదీసి చూచుటకు అందమైన దానిగా నేను చేసి నీ చేతులకు కడియాలు వేశాను, నీ ముక్కులకు పోగులు పెట్టాను, నీ చెవులకు పోగులు వేశాను, నీ మెడలో బంగారపు చైన్ నీకు తొడిగించి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి ఇవన్నీ చేసి నిలబడితే చూచుటకు నువ్వు బహు సౌందర్యవంతురాలుగా అయ్యావు. అయిన తర్వాత నేనేం చెప్పాను తెలుసా? నీ జీవితాంతము నాతోటే ఉండాలి అని అడిగాడట ఆయన. నీ జీవితాంతము నాతో ఉండాలి అంటే ఇప్పుడు ఆమె ఏమన్నా తెలుసా?
నాకంటే నువ్వే అందహీనుడుగా నాకు కనపడ్డావు కాబట్టి నీతో నేను ఎలాగ ఉండగలుగుతాను అని చెప్పిందంట. అవునా? మీకు ఏ మాట కూడా చూపిస్తాను. ఆ స్త్రీ ఏం చెప్పింది అంటే ఇదే మాట చెప్పింది ఆమెను. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 12, 13 వచనాలండి. నీ చెవులకును ముక్కునకును పోగులను తలకు కిరీటమును పెట్టించి తిని ఇలాగు బంగారముతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవసనారయు పట్టును విచిత్రమైన కుట్టు పని గల బట్టలను నీకు ధరింపచేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా నీయగా నీవు మిక్కిల సౌందర్యవంతువై రానియగినంతగా అభివృద్ధి నొందుతివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దానిని చూచి నీ కీర్తిని ప్రశంసించుచూ వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీకేం పెట్టాడట? బంగారముతోనూ వెండితోనూ వస్త్రాలతోనూ నిన్ను అలంకరించడమే కాదు, నీకెంత మంచి ఆహారం పెట్టాడు ఆయన. ఇవన్నీ పెడితే ఆ పెట్టిన దాన్ని బట్టి నువ్వేం చేసావు తెలుసా? ఆ దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నావు. ఈరోజు మనం తినే ప్రతీదీ కూడా దేవుడు ఎట్టిందే. ఇవన్నీ ఆయన వల్ల నువ్వు అనుభవిస్తూ ఆయన మాటే నువ్వు వినవా? ఆయనే కాదంటావా? ఆయన కాదని లోకంలో సాతానుడు నీకేదైతే నీ కనులకు అందముగా నీకు రమ్యముగా చూపిస్తున్నాడో, నీ సంతోషం అని చెప్తున్నాడో వాటి దగ్గర నువ్వు పరిగెడితే మరి ఇంకేమవుతో చెప్పు. అందుకే దేవుడు అంట, నువ్వు విలువైన దానితో నన్ను మహిమపరచాలే తప్ప విలువలేని వాటితో కాదు నన్ను మహిమపరచేది. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన ఆమె వ్యభిచారము చేసుకునే బతికే స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. కానీ ఆమెకు అప్పటికే చాలా ధనాన్ని సంపాదించింది, తనెంతో అందంగా అలంకరించుకుంది, లోకంలో తనన్నీ అనుభవించేసింది. కానీ ఆమెకు సంతోషం ఆనందం కలిగించలేదు. ఇవేవి తన హృదయాన్ని సంతోషింపచేయలేదు. ఆ కనుక యేసు దగ్గరికి వెళ్ళాలి. నాకు సంతోషాన్ని నాకు ఆనందాన్ని కలిగించేవాడు ఆయన ఒక్కడే. వచ్చింది ఆమె యేసు ప్రభువు దగ్గరికి రావగానే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడేమో మరి వెనుక తట్టు ఆమె తిరిగి ఆయన పాదాల కన్నీటితో తడిపోయిందంట. ఆమె ఏడుస్తుంది ఈ లోకంలో. అందుకంటారు కొన్నిసార్లు మన ఏడుపు అనేది, మన దుఃఖము అనేది చాలా గొప్పది. మనిషి అన్నిసార్లు ఏడవదు. ఏడుపు అనేది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే కలుగుతుంది, అది అన్ని సందర్భాల్లో కలగదు. మనిషి ఏడ్చాడు అంటే ఆ ఏడ్చిన ఏడుపు చాలా విలువైనది. చాలాసార్లు అంటాం, మన మాట వెళ్ళలేని అంటాం, ఈ రోజు నా ఏడుపు నీకు హేళనగా కనపడుతుంది, కానీ ఒక రోజు నా ఏడుపు నీకు ఏమవుతుంది? ఇంకో మాట చెప్తారు. ఎక్కడంటే అబ్రహాం భార్య అయిన శారా ఆఖరి విషయంలో వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరికి గొడవ వచ్చింది. అబ్రహాం ఏమో హాగరు గర్భవతి అయింది కాబట్టి ఆమెను ప్రేమించాడు. అలాగే నేను శారాను ప్రేమించుకోవడం లేదంటే ఆ శారాను కూడా ప్రేమించాడు. కానీ శారా తట్టుకోలేకపోయింది. నిన్నగాక మొన్న వచ్చింది, ఇది నా పని చేసుకుని బ్రతికేది, నా ఇంట్లో ఒక దాసి, దాన్ని చూడడం ఏంటి, నేను భార్యనయ్యుండి అని శారాకి ఈర్ష్య వచ్చి ద్వేషం వచ్చి అబ్రహాంతో చెప్పింది. ఆమె వదిలే అని చెప్పాడు. అబ్రహాంకి ఇద్దరికి గొడవ వచ్చింది. ఎన్నో రోజుల నుంచి పడి ఉంటారు వాళ్ళు. ఆఖరికి అబ్రహాము హాగర్ని వదిలిపెట్టే అంత పరిస్థితి లేదు. అప్పుడు ఈ మాట అన్నది, ఏ అబ్రహమా, నా ఉసురు నీకు తప్పగా తగులుతుందని చెప్పింది. నా ఉసురు నీకు తగులుతుంది. ఏ ఉసురు?
నా ఉసిరంటే ఆ శారా యొక్క ఉసురు అబ్రహాము తగులుతుందట. ఏంటట? అప్పుడు ఏడుతుంది. ఆమె కన్నీరు, ఆమె ఏడుపు. అక్కడ ఉసిరంటే ఆమె ఏడ్చిన ఏడుపు ఈయనకి శాపంగా తగ్గుతుందట. అవునా లేదా? అందుకని అంటారు, ఏడ్చేవన్నా తిట్టేవాడు బాబు, ఏడవరా బాబు, ఏడ్చేవాడు నాకు తెలియదు శాపం అంటారు. అర్థమైందా? నువ్వు ఏడవరా బాబు, ఏడితే నాకే దరిద్రం పట్టుకుంటుంది అంటారు. ఏడవనెవరు అనమాట. ఎందుకో తెలుసా? ఏడుపు అనేది చాలా గొప్పది. దాని విలువ వెలకట్టలేనంతది. మీ గత శుక్రవారం ప్రాంతంలో చెప్పాను, హిజ్కియా కన్నీరు కార్చి ఏడ్చాడట. అవునా? ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు కార్చి ఏడ్చాడో దేవుడు ఒక మాట చెప్పాడు. యెషయాను పంపించన్నాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు, హిజ్కియా కన్నీళ్లు కార్చుట నేను చూచాను. అతని ఏడవుడు నేను చూశాను. అతను కన్నీరు కారిస్తే ఇప్పుడు దేవుడి హృదయం కరిగిపోయిందట. అందుకని అంటారు, కొన్నిసార్లు ఎవరైనా కరగలేని ఉన్నట్టు ఏడ్చేస్తామన్నమాట. ఏడ్చేస్తే అవతల మనిషి ఎలాంటివాడైనా కరిగిపోతాడు అనమాట. మనం ఏడ్చేమో అవతల కరిగిపోతారు. ఆ ఏడుపు చాలా గొప్పది. ఆ ఏడుపు చాలా గొప్పది. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువారిని కన్నీళ్లతో తన పాదాలు తడుపుతుంది. ఎందుకు ఏడుస్తుందంట? ఆమె ఏడవడం గల కారణం ఏంటంటారు? ప్రభువా, ఎవ్వరు ఎప్పుడు కూడా నన్ను ఎవరి ఇంటిలోనికి కూడా రాకూడదు. ఈ లోకమంతా నన్ను వెలివేసింది, పట్టణమంతా, ఈ ఊరంతా నన్ను వెలివేసింది. ఒక పాపాత్మురాలిగా ఒక ముద్ర వేశారు నాకు. అలాంటి నాకు ఈరోజు నీ దగ్గరికి వచ్చే ధన్యత నాకు కలిగించాను. నేను పాపాత్మురాలిని. నేను ఎన్ని తప్పులు చేశానో తెలుసా? ఎంత దుర్మార్గంగా జీవించానో తెలుసా? ఎన్ని కుటుంబాలను పాడు చేశానో తెలుసా? తనకు అర్థమైపోతుంది. తన జీవితంలో కన్నీరు నిజంగా ఏడ్చిందో లేదో తెలియదు, కానీ ఎప్పుడైనా ఇప్పుడు మాత్రం ఏడుస్తుంది. ఎంత పశ్చాత్తాపడుతుంది స్త్రీ. ఆమె ఏడుస్తూ యేసు ప్రభువారి యొక్క పాదాలు తడుపుతూ ఉంటే యేసు ప్రభువారి యొక్క హృదయం ఎంత సంతోషించబడుతుంది. చూసిన వాళ్ళందరూ ఆయన గురించి ఏదో అనుకుంటున్నారు, ఆమె గురించి ఏదో అనుకుంటున్నారు, కానీ ఆత్మ విషయంలో ఆమెకి దేవుడికి మాత్రమే తెలుసు. ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆయనకి తెలుసు. అర్థమైందా? ఆమె ఎందుకు ఏడుస్తుందో ఆమెకు కూడా తెలుసు. తన కన్నీరుతో ఆయన పాదాలు తడుపుతాడు. ఎందుకో తెలుసా? ప్రభువా, నేను ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. నీకేమిచ్చినా నీ రుణాన్ని నేను తీర్చలేను. అందుకే నా కన్నీటితోటే నీ పాదాలు నేను తడుపుతాను. ఎందుకంటే నేను ఇచ్చిన ఆ కన్నీరు చాలా విలువైనది. మీకు దావీదు అంటాడు కదా, మనం కార్చిన ప్రతి కన్నీరు అంట దేవుడు భద్రంగా దాస్తున్నాడట. నువ్వు ఏడ్చిన నీ ఏడుపు అంతా దేవుడు చూస్తున్నాడు. ఆయన నువ్వు కార్చిన కన్నీరంతా దేవుడు భద్రం చేస్తున్నాడు. ఆయన అవి ఒక రోజు లెక్కలోకి తీసుకొస్తాడట. నా కోసం నువ్వు ఎంత ఏడ్చావో తెలుసా? నా కోసం నువ్వు ఎంత దుఃఖపడ్డావో తెలుసా? నువ్వు ఏడ్చిన ఏడుపు అంతా, నీ కన్నీరు అంతా ఇదిగో నేను భద్రం చేశాను. అవి కవులలో జాగ్రత్తగా నేను దాచుంచాను. ఇదిగో నీ కన్నీరంతా చూపిస్తానట. ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభువాన్ని అంగీకరించిన నీవు నేను కూడా నీ దేవుణ్ణి విలువైనది నీ కన్నీటితో ఎప్పుడైనా దేవుణ్ణి మహిమపరిచావా? అంటే ఏడవమని నేను చెప్తాను, కానీ ఆ కన్నీరు ఎంత ప్రశస్తమైనదో, ఎంత విలువ కలదో, ఆ కన్నుల నుండి కారే ప్రతి కన్నీరు బొట్టుకి ఒక లెక్కంటూ ఉంది. అది లెక్కలేకేమీ లేదు. ఒకసారి ఒక ఆయన నన్ను ప్రార్థన రిక్వెస్ట్ అడిగితే నేను అడిగాను, తప్పక చేస్తానండి. ఏంటి అసలు కారణం ఏంటో చెప్పండి. మా అమ్మాయిని బెంగళూరు హాస్పిటల్ తీసుకెళ్తాను. అనగా ఇక్కడెక్కడ అవ్వలేదా? లేదండి, ఇక్కడ చూపించవలసిన హాస్పిటల్ అన్నీ చూపించేసాను.
ఇంకెక్కడా లేదన్నారు. బెంగళూరు అన్నమాట. అది కూడా వాళ్ళైనా చేయగలిగితే చేయగలుగుతారు, లేకపోతే లేదు అని చెప్పారు. ఏంటంటేనంట, ఆమె కళ్ళు ఆరిపోతున్నాయంట. కళ్ళు ఆరిపోతున్నాయంట. అదేం చెప్పు నాకు అర్థం కాలేదు. కళ్ళు ఆరిపోవడం వల్ల, నీరు కంట్లో లేకపోవడం వల్ల భయంకరమైన కళ్ళు మంట అన్నమాట. ఆ మంట తట్టుకోలేక తెగ ఏడుస్తూ ఉంటుందట పాప. ఇక్కడ ఎన్ని ఐ హాస్పిటల్ చూపించినా మా వల్ల సాధ్యం కాదు, మా వల్ల సాధ్యం కాదు అని అందరూ చెప్పేశారట. ఇంకా చివరిగా అక్కడికి వెళ్తున్నాను, ప్రార్థించాలి, దేవుడు సాధించాలి. ఇక్కడ డాక్టర్ల వల్ల అయితే సాధ్యం కాదట. అదేంటో మాకు అర్థం కాలేదు. కంటిలో నీళ్ళు లేకపోవడం ఏంటన్నా, ఆ కళ్ళు ఆరిపోవడం ఏంటి, ఆ పాప బాధను తట్టుకోలేక అలా ఆడవడం ఏంటి, అంత భయంకరంగా ఎందుకు పెట్టాడు దేవుడు ఆ పరిస్థితి? దేవుడు అంటున్నాడు, నీ కన్నుల నుండి కారే కన్నీరు ఎంత విలువైనదో తెలుసా? నువ్వు దేనికోసం ఏడవాలో తెలుసా? లోకంలో ఉన్న వాటి కోసం కాదు నీ ఏడుపు. నీ ఏడుపు అంతా ఎప్పుడు దేనికోసం అంటే, లోకంలో నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది తక్కువైంది, ఇది తక్కువైంది, నా బ్రతకంతా ఇంతే నేడుస్తాం మనం. నీ కన్నీటి చేత నీ దేవుణ్ణి మెరుగుపరిచావా? నీ కన్నీరు ఆ దేవుని కొరకు ఉపయోగించు. అందుకంటాడు, ఆ కన్నులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన కోసం శ్రమను వచ్చడానికి. యేసు ప్రభు యేసు వారిని చూసి కన్నీళ్లు కార్చాడట. ప్రియ సోదరి సోదరుడా, విలువైన ఈ కన్నీటితో నీ దేవుని మహిమపరుస్తున్నావా? నీ దేవుణ్ణి కనపరుస్తున్నావా? అది ఆ పాపాత్మురాలైన స్త్రీ. ఈ లోకంలో ఆమెకెంతో డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, విలువైన వస్త్రాలు ఉండొచ్చు, విలువైనవన్నీ సంపాదించుకోవచ్చు, ఆమె దగ్గర ఉండొచ్చు. కానీ అవేవి దేవుడికి ఎందుకు కాదని తెలుసుకుంది. మరి ఎలాగా నా దేవుడు నేను సంతోషపరచాలి, నేను ఏం చేయాలా? నేను సంతోషపరచాలి అంటే ఆ దేవుడి యొక్క పాదాలను నా కన్నీటితోటే కడగాలి. ఆమె తీర్మానం చేసుకుంటా సార్, నీళ్లతో కడగడం కాదు, నా కన్నీటి చేత నా దేవుని కనపరచాలి, నా కన్నీటి చేత నా దేవుని సంతోషపరచాలి, నా కన్నీటి చేత నా దేవుడు పాదాలను తడపాలి. చూడండి, అంత విలువైన కన్నీటిని యేసు ప్రభు వారి యొక్క పాదముల మీద పోయడానికి ఇష్టపడింది. ఆమె కన్నీటి పొట్టు యేసు ప్రభు వారి పాదాల దగ్గర పెట్టడానికి కూడా అంత విలువైనది కూడా. ఆమె అక్కడ పాదాలు, ప్రభా నా కన్నీరు కూడా నీ పాదములు తడపడానికి కూడా యోగ్యత లేనిది. నేను అడుగురాలని కాదు, నేను యోగ్యురాలని కాదు, నేను యోగ్యుడిని కాదు. ఏమని నేను స్థుతించగలుగుతాను, ఏమని నిన్ను ఆరాధించగలుగుతాను? ఎందుకో తెలుసా, నేను అయోగ్యుడిను, అయోగ్యుడు. నా కన్నీటితో నీ పాదాలు తడపడానికి కూడా అర్హత లేని వ్యక్తి. అది నా బ్రతుకు. నా స్థితి ఏంటో తెలుసా? ఈ పాపాత్మురాలైన స్త్రీ తెలుసుకుంది, తన స్థితి ఏంటో తను తెలుసుకుంది. నేను ఎవరినో తెలుసుకుందామే. ఆయన పాదముల యందు నా కన్నీరు కూడా కార్చడానికి యోగ్యత లేని వ్యక్తిని, అలాంటి అర్హత నాకు దేవుడు కలిగించాడు. ఎంత విలువైన కన్నీటిని ఆమె యేసు ప్రభువారి పాదం మీద పోయడానికి ఇష్టపడింది. ఈరోజు నీకు నాకు దేవుడు ఈ కన్నులను అనుగ్రహించాడు కదా. ఈ కన్నీటి చేత నీ దేవుణ్ణి కనపరచావు, నీ దేవుని సంతోషపరిచావా? నీ విలువైన వాటితో దేవుని కనపరచు. డబ్బు, ఆస్తి, లోక సంబంధమైనవి ఏవీ కాదు. ఈ పాపాత్ములైన స్త్రీ తెలుసుకోండి, దేవుడికి విలువైనది ఏంటి అంటే నా కన్నీరు దేవుడికి విలువైనది, నా కన్నీరు విలువైనది. అందుకని ఆ కన్నీటిని దేవుడి యొక్క పాదముల దగ్గర వేయడానికి ఇష్టపడింది. రెండవది, ఆ స్త్రీ కన్నీటితో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తుందట. ఏడ్చింది. ఏ గుడ్డతోనైనా తుడవచ్చు కదా, మనం కట్టుకున్న చీరతోటే, లేదా కట్టుకున్న ఒంటి మీద బట్టతోనే తుడవచ్చు కదా.
అలా కూడా చేయలేదు. ఒక స్త్రీకి విలువైనవి తన అందుకంటే స్త్రీకి అందమైనది, ఆమెకి విలువైనది ఏంటంటే తన తల వెంట్రుకలు అన్నమాట. అందుకని ఇప్పుడు తన విలువైన వెంట్రుకలతో, తన ఘనమైన వెంట్రుకలతో యేసు ప్రభువు వారి యొక్క పాదములను తుడుస్తున్నట. ప్రభువా, నా ఘనత, నా విలువ ఏ పాటులో తెలుసా? నీ పాదములు తుడవడానికి కూడా అర్హత లేని ఈ రోజున నీవు నేను ఏమైతే విలువైనవి అని చెప్పుకుంటున్నామో ఆ విలువైనవన్నీ కూడా ఆ స్త్రీ అక్కడ చూపిస్తుంది. నా విలువంతా కూడా నీ పాదములు తొట్టడానికి మాత్రమే పనికొచ్చిందేమో, అంతకంటే నేను పనికిరాని వ్యక్తిని, తన విలువైన వాటితో, తన తల వెంట్రుకలతో, అతని ఘనత నిమిత్తమైన ఆ వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆ దేవుణ్ణి ఎంత ఘనపరుస్తుందో చూడండి. మూడవదిగా యేసు ప్రభువు వారి పాదములను ఆ స్త్రీ ముద్దు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఆయన ఎంత ప్రేమించిందో చూడండి. ఒక వ్యక్తిని ముద్దు పెట్టాలి అంటే ఆమె అతన్ని ఎంత ప్రేమిస్తే ముద్దు పెడుతుంది, కానీ ఈమె అతని పాదాలను ముద్దు పెడుతున్నారు. ప్రభువా, ఈ లోకంలో వాటన్నిటికంటే నువ్వు నాకు గొప్ప, అందుకే నేను నీ పాదాలు మాత్రమే ముద్దు పెట్టుకుంటాను. ఎంతకంటే నేను అడగరాను కాదు, ఇంతకంటే నేను యోగ్యురాలను కాదు, నీ పాదాలు పట్టుకుని మాత్రమే. ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూపించాలంటే చాలా మందిని చూపిస్తాను. వారు దేవుని చూడగానే చచ్చిన వారి వలె వారి పాదముల మీద పడిపోయారట. ఆఖరికి మానవుడిగా, ఒక మనిషిగా మనకు దక్కే చివరి గత ఏంటో తెలుసా? ఆయన పాదములు పట్టుకునే గతంతే, అంతకంటే మన దగ్గర ఏమీ లేదు. ఆయన పాదముల మీద సాగిలి పట్టమే తప్ప మనకి ఈ లోకంలో అంతకంటే గొప్పది ఇంకేమీ లేదు. ఎందుకంటే మన బ్రతుకంతా ఆయన పాదాల దగ్గర పెట్టిన అది ఎన్నిక రానండి. అందుకే ఈ స్త్రీ ఆమె విలువైనది, ఆమె ఇష్టమైనది ఏంటి అంటే ఆ యేసు ప్రభువు వారి యొక్క పాదములు. అందుకే ఆ స్త్రీ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుంది. నాకు ఇష్టమైనది, నాకు విలువైనది ఏంటి అంటే యేసు యొక్క పాదములు. ఆమె దేవుణ్ణి ఎలా మహిమపరుస్తుందో, ఆమె దేవుణ్ణి ఎలా కనపరుస్తుందో. నాలుగవదిగా తన విలువైన అత్తరుని అది యేసు ప్రభువు వారి దగ్గరికి తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోసింది. మీ అందరికీ తెలుసు, యూదులకు ఉన్న ఆచారం ఏంటి అంటే ఒక స్త్రీ తన పెళ్లి చేసుకునే భర్తకు తప్ప ఇంకెవ్వరికీ కూడా ఆ అత్తరుని పోయినమాట. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె మొట్టమొదటిగా ఈ విలువైన అత్తరుని తన భర్త మీద మాత్రమే ప్రోక్షించగలుగుతాడట ఆ స్త్రీ. అందుకనే ఒక వయసు వచ్చిన ప్రతి స్త్రీ అట, ఒక కన్యక ఏం చేస్తుందంటేనట, తన యొక్క భర్త కొరకు అప్పటి నుంచే ఒక ఈ తైలమును సిద్ధం చేసుకుంటూ ఉంటుందట. సిద్ధం చేసుకుంటూ, ఇప్పుడంటే మనకు అన్ని సెన్సర్లు వచ్చేసాయి, కానీ ఆ రోజుల్లో వాళ్ళంతటా వాళ్ళు ప్రయాసపడి కష్టపడి తయారు చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఎంత ప్రయాసపడితేనే కానీ ఆ అత్తర్ని అలా తయారు చేయలేరు. వాళ్ళు ఎంతో కష్టపడేవారు, దానికోసం ఎంతో డబ్బులు వెచ్చించేవారు. అందుకంటారు కదా, మన యోహాను సువార్త 11 అంటాడు, ఇది 500 దేనారములకు విలువ చేసే అత్తరును నేలపాలు చేశాడు. అది ఎంత విలువైనది. అయితే దేవుడు ఈమె అంత విలువైన అత్తరును తీసుకొచ్చి యేసు ప్రభువు వారి యొక్క పాదం మీద పోసి, నాకు నీకంటే గొప్పది ఇంకోటి లేదు, నీవే నాకు శ్రేష్టమైన వ్యక్తి, నీవే నాకు గొప్ప వ్యక్తివి. మీరు చదివితే ప్రసంగి గ్రంథం, పరమగీతాల గ్రంథంలో ఆ ప్రియురాలు, ఆ ప్రియుడు, వాళ్ళిద్దరి మధ్య ఎన్ని విషయాలు చెప్తూ ఉంటూ అనంటారు, నా ప్రియుడు ఎలాంటి వాడో నాకు తెలుసు, అందుకని నేను గోపుర స్థైలతో లేక లవంగ పట్టుతోనో దాల్చిన చెక్కతోనూ ఇలాంటి సుగంధ ద్రవ్యములతో నా ప్రియుడి కొరకు నేను అలంకరించబడుతున్నాను. ఎందుకంటే నా ప్రియుడు నన్ను చూడగానే ఆయనకి నేను ఇష్టం కలిగించేదాన్ని
ఈరోజు దేవుడు అంటున్నాడు, విలువైన దానితో నువ్వు దేవుని మహిమపరచగలుగుతున్నావా? ఈరోజు దేవుడు కోరేదేంటి? ఈరోజు నువ్వు చేసేదేంటి? అందుకని దేవుడిని ఆరాధించాలి. ప్రభు, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఈరోజు నా ఇంటికి తీసుకొచ్చావు. ఎంతో విలువైన కన్నీటితో నీ పాదాలు తడిపింది, ఎంతో విలువైన తన తల వెంట్రుకలతో నీ పాదాలు తుడిచింది, ఎంతైన విలువైన తన నోటితో నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాయి, ఎంతో విలువైన అతడితో నీ పాదాల మీద పోసింది. ఎంత గొప్పది! నిజమే, ఒకప్పుడు నేను నీ పాదమును పట్టడానికి అర్హత లేని వ్యక్తిని, ప్రభువాన్ని పిలవడానికి కూడా యోగ్యత లేని వ్యక్తిని. ఈ లోకంలో ఎన్నో అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నన్ను, ఎంతో చెడిపోయిన నన్ను మార్చుకున్నాను. ఈరోజు నాకు ఒక దేహాత్మని గ్రహించాను. నా దేహముతో నువ్వు మహిమపరచాలని ఆశపడుతున్నాను. అందుకే ఆ దేహముతో ఆ స్త్రీ తన కన్నీటితో నీ పాదము తడిపించిన ఈరోజు నేను నిన్ను ఆరాధించగలుగుతున్నాను. నా పాపము నీ శాపం నుంచి నన్ను విడిపించాను, నా బ్రతుకుని మార్చాను, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. లోకంలో నీకంటే నా క్షమాధానం లేదు. ఇంత గొప్ప దేవుడివి, ఇంత మంచి దేవుడివి నాకు దేవుడుగా దొరికావు. అనేక సార్లు ఆ విలువను గుర్తించక నీకంటే క్షమాధానమైన నేను లోకంలో ఉన్నది నుంచి ఎన్నోసార్లు నేను విడిచి నేను లోకంలోకి వెళ్ళిపోయాను, ఎన్నోసార్లు నేను తొక్కు పెట్టాను. అయినా నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు, నన్ను నాశనానికి లేక నన్ను కష్టానికి దుఃఖానికి అప్పగించకుండా ఇంకా నా మీద నువ్వు ప్రేమ చూపించి ఈరోజు మరలా నాతో మాట్లాడు, నన్ను మరలా సంధించు. అందుకే ఈరోజు నీకేమవుతుంది? నా విలువంతా నీ పాదంలో పెట్టిన నేను ఎన్నికలేని వ్యక్తిని, నేను ఎటువంటి వ్యక్తిని, నేను ఏం చేస్తే నేను మహిమపరచగలుగుతాను, స్తుతించగలుగుతాను, నీ రుణాన్ని ఎలా తీర్చుకుంటాను? ఇంత గొప్ప దేవుడు నా జీవితంలో ఒక దేవుడిగా దొరికినందుకు నీకు హృదయపూర్వకంగా స్తుతించవచ్చు. ఇంతకంటే నేను ఏమీ నీకు అర్పించను. నా సదేహముతో సజీవముగా నన్ను నేనుగా నీకు అర్పించుకుంటాను. ఏదైనా స్తుతి ఆరాధన నీకు సమర్పించుకున్నాను తండ్రి. కొత్త సమయం మనం ఆరాధించుకుందాం. ఆరాధనకు వెళ్ళే ముందుగా మరి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన మేలులకి, ఆ ఉపకారములకి ఆ దేవుడిని కొద్ది క్షణాలు ఆరాధించుకుందామండి.